ఏదైనా గురుముఖతః ఉపదేశం పొందాలి, జపం చెయ్యాలి. అది పద్ధతి, నియతి. తాంత్రిక గురువుల, దైవముల ఆదేశం. అట్లా కాకుండా నువ్వు ఏదో యూట్యూబ్లో చూసి పుస్తకంలో తీసుకొని జపం చేస్తే అవి ఫలించవు. ఇది చాలామంది తెలియని విషయం. ఉపదేశము లేని మంత్రము ఫలించదు. గుర్తుపెట్టుకోండి. నువ్వు 1,00,000 సార్లు కాదు కదా, 1,00,00,000 సార్లు చెయ్యి, ఫలించదు. అది నీకు వంట పట్టదు. ఈ కలికాలములోన నిన్ను కాపాడేది రెండు శక్తులు. ఒకటి దైవశక్తి, 2 గురుశక్తి. గురువు అంటే నీతో మాట్లాడతాడు, నీ బాధ వింటాడు, చేయవలసింది చెప్తాడు. దైవశక్తి అంటే మరి ఎలా వస్తుంది? అది మంత్రము ద్వారా వస్తుంది. చూశారా? మంత్రం ద్వారా వస్తుంది. అందువల్ల నువ్వు పద్ధతి ప్రకారం తెలుసుకొని ఆ ప్రకారం చేయాలి. ఇప్పుడు 3 అగరొత్తులు వెలిగించండి, 8 రూపాయలు నివేదన చేయండి గురుదక్షిణగా. మంత్రం చెప్పేటప్పుడు ఎవరు కూడా పలకవద్దు, జస్ట్ మంత్రాన్ని వినండి, పెదవులు కూడా కదిలించవద్దు. అత అసితాంగ భైరవ దిగ్బంధన మంత్రోపదేశం ప్రాచ్యాం దిశి అసితాంగ భైరవో దేవతా హంసవాహనః కృష్ణవర్ణః కమండలుహస్తః అసితాంగ భైరవో బధ్నాతు భైరవమండలం. అసితాంగ భైరవ చతుర్లక్షకోటి యోగిని సహిత అసితాంగ భైరవ మండలం ప్రత్యక్షం బంధ బంధ సపరివారకం సర్వతో మాం రక్ష రక్ష. చక్కగా ఉపదేశం అయింది. ఇప్పుడు పలికిస్తాను, అందరూ పలకండి. పెద్ద మంత్రాలకు ఒకసారి చాలు, చిన్న మంత్రాన్ని 3 సార్లు చెప్పాలి. ఇప్పుడు నమస్కార ముద్రలో ఉండి అందరూ చెప్పండి. ప్రాచ్యాం దిశి అసితాంగ భైరవో దేవతా హంసవాహనః కృష్ణవర్ణః కమండలుహస్తః అసితాంగ భైరవో బధ్నాతు భైరవమండలం. అసితాంగ భైరవ చతుర్లక్షకోటి యోగిని సహిత అసితాంగ భైరవమండలం ప్రత్యక్షం బంధ బంధ సపరివారకం సర్వతో మాం రక్ష రక్ష. చక్కగా ఉపదేశమైంది బాబు. ఇప్పుడు కార్డు చూసి 1 2 3 4 అంటాను, తప్పులు లేకుండా చెప్పండి. 1 2 3 4. ప్రాచ్యాం దిశి అసితాంగ భైరవో దేవతా హంసవాహనః కృష్ణవర్ణః కమండలుహస్తః అసితాంగ భైరవో బధ్నాతు భైరవమండలం. అసితాంగ భైరవ చతుర్లక్షకోటి యోగిని సహిత అసితాంగ భైరవమండలం ప్రత్యక్షం బంధ బంధ సపరివారకం సర్వతో మాం రక్ష రక్ష.
చక్కగా మంత్రోపదేశం చేశారు. మీ గృహాలలో అలజడిగా ఉన్నా, అశాంతిగా ఉన్నా, చాలా గందరగోళంగా ఉందండి మా ఇంట్లోన అంటూ ఉంటారు. కూర్చోండి, అందరూ కూర్చోండి, రౌండ్గా కూర్చొని విభూతి పట్టుకోండి, అందరూ మంత్రం చెప్పండి. ఓం అని అందరూ స్టార్ట్ చేసి మంత్రం చెప్పండి. సింగిల్ చెప్తున్నాం అనుకో ఓం అక్కర్లేదు. ఎందుకంటే శాస్త్రములో ఏం చెప్పబడిందో దాన్నే మనం ఆచరించాలి. ఈ ఓం అన్నది జస్ట్ మెజర్మెంట్. అంటే మనకి ఇక్కడ ఒక కొలత కోసం తీసుకుంటున్నారు ఎక్కువ మంది ఉన్నప్పుడు. మంత్రంలో ఓం లేదు కాబట్టి నువ్వు ఎట్లుంటే అట్లే చెప్పాలా. ప్రాచ్యాం అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. మీరు ఏం చేయాలంటే, ఎవరైతే చేతబడి జరిగింది, దుష్టశక్తులు ఆవాహనం జరిగింది, మా ఇంటి దగ్గర ఏదో పెడుతూ ఉన్నారు, నిమ్మకాయలు పెట్టారు, అది పెట్టారు అన్నప్పుడు ఊరికే మంత్రగాండ్లు అని తిరగకండి. శాస్త్రము మనకు జ్ఞానం ఇచ్చింది, మంత్రం ఇచ్చింది, దాన్ని పట్టుకోండయ్యా, జపం చెయ్యండి. ఊరికనే తిరుగుతూ ఉంటారు, లేనిపోని డబ్బులన్నీ పోగొట్టుకుంటూ ఉంటారు. కాబట్టి ఎవరికైనా ఇటువంటి బాధలు ఉంటే వాళ్ళు ఏం చేయాలంటే, లెఫ్ట్ హ్యాండ్లో విభూతి పెట్టుకొని ఈ మంత్రం కంఠస్థం చేయండి. చేసి మీ రైట్ హ్యాండ్ను విభూతి మీద పెట్టాలి. ఒకవేళ నీకు మంత్రం గుర్తు లేకపోతే పక్కన పెట్టుకో, ముందు పెట్టుకో. ఆ మంత్రం చెప్పిన తర్వాత సర్వతో మాం రక్ష రక్ష అని చెప్పిన తర్వాత ఆ విభూతిని తీసుకొని ఇట్లా రాసుకోవాలి, కొద్దిగా నోట్లో వేసుకోవాలి. ఈ విధంగా మీరు పొద్దున సాయంత్రం పూట చేయండి, లేదా పడుకునేటప్పుడు చేయండి. రోజుకు 2 సార్లు చాలంతే. పొద్దున్న లేస్తూనే ఫ్రెష్గా ఈ మంత్రం చేసి బొట్టు పెట్టుకో, బయటికి వెళ్ళిపో. ఇంకెవడు నేను నీ మీదకి వచ్చేది. చూసారా, సంఘంలో పెళ్లి పెట్టుకుని ఊరంతా తిరిగినట్లు ఊరికే ఆ గురువని ఈ గురువని తిరుగుతూ ఉంటారు. అటువంటి పిచ్చి పనులు చేయమాకండి. ఏది చేసినా నీ గురువే చేస్తాడు. ఈ రకంగా ఆత్మస్వరూపులారా, మీరు అసితాంగ భైరవ దిగ్బంధనం మంత్రం యొక్క తత్వము తెలుసుకున్నారు. భైరవ తంత్రశాస్త్రం ప్రబోధించినటువంటి ఇప్పుడు అసితాంగ భైరవ దిగ్బంధన మంత్రం మీకు చెప్తాను. ప్రాచ్యాం దిశి అసితాంగ భైరవో దేవత. ప్రాచ్యాం దిశి, ప్రాచ్యాం దిశి అంటే దిక్కు. ఏం దిక్కు అది? తూర్పు దిక్కు. మీకు చెప్పాను ఆల్రెడీ, అసితాంగ భైరవుడు తూర్పు దిక్కునకు అధిపతి అని చెప్పాను. ఈ విషయమే శాస్త్రం చెబుతూ ఉన్నది, భైరవ తంత్ర శాస్త్రం. ప్రాచ్యాం దిశి అసితాంగ భైరవో దేవత. ఎవరయ్యా దేవత? దేవుడు అసితాంగ భైరవుడు. మరి ఆయన ఎలా ఉంటాడు? హంసవాహన. గో హంసవాహనమును ఆయన వాడుతూ ఉంటాడు. కృష్ణవర్ణ, నీలివర్ణములో ఉంటాడు. నేను మీకు చెప్పాను, చాలామంది కృష్ణ అంటే చాలు ఇంకా నల్లని వాడు అనుకుంటూ ఉంటారు. ఇది ఒక అవివేకమైన జ్ఞానం. చూడండి, మనకు లక్కీగా ఏమైందంటే అసితాంగ భైరవ 2 శ్లోకాలలో మీకు ఆయన యొక్క వర్ణం చెప్పబడింది. నీలవర్ణ కృపామూర్తిం అసితాంగం భజామ్యహం. స్పష్టం. చూశారా? కృష్ణవర్ణం అనగానే బ్లాక్ అనుకుంటారు. నాట్ బ్లాక్, బ్లూ. ఇగో నీలవర్ణం. నేను సెట్ చేసుకున్నాను చూడండి, నీలవర్ణం. ఇది క్లియర్గా ఉంది. చూసారా? అక్కడ శ్లోకం లేదనుకోండి, నల్లని వాడు అని నల్ల రంగేస్తారు. ఆయన నీలవర్ణం వాడు. గుర్తుపెట్టుకోవాలి మీరు. కృష్ణవర్ణం అన్నప్పుడు నీలివర్ణం అని గుర్తుపెట్టుకోండి. కృష్ణవర్ణ కమండలు హస్త, కమండలం ధరించినటువంటి వాడు. అసితాంగ భైరవో
బధ్నాతు భైరవమండలం. అసితాంగ భైరవుడు మరియు అతని యొక్క భైరవ మండలము నా వశమగుగాక. చూశారా? అది రే బాబు వాడిని బంధించండ్రా అంటే అర్థం ఏమిటిది? వాడిని వశం చేసుకోండి అని అర్థం. రాజకీయ నాయకులు పార్టీలు మారుతూ ఉంటారు, అతన్ని బంధించండి మన పార్టీలో అంటారు. అంటే అర్థం ఏమిటిది? అతన్ని వశం చేసుకోండి అని అర్థం. బంధించడం అంటే తాళ్ళతో బంధించడం కాదు, వశం చేసుకోవడం. అసితాంగ భైరవా మంత్రం ఇది. ఇప్పుడు నేను చెప్తున్నంత మంత్రమే. ప్రాచ్యాం దిశి అసితాంగ భైరవో దేవత హంసవాహన కృష్ణవర్ణ కమండలుహస్త అసితాంగ భైరవో బధ్నాత్ భైరవమండలం. ఇదంతా ఒక మంత్రంలో సగభాగం, ఇంకా సగభాగం ఉంది. అసితాంగ భైరవ చతుర్లక్ష కోటి యోగిని సహిత. ఇక్కడ దొరికిపోయాడు స్వామి. అంటే ఈ స్వామి యొక్క పరివారం ఎంతటిది అంటే అసితాంగ భైరవుని చుట్టూ 4,00,00,000 కోట్ల యోగిని మాతలు ఉంటారట. ఇంకా చూశారా బాబు? యోగిని అంటే శ్రీమూర్తులు. ఎంతమంది ఉంటారు? 4,00,00,000 కోట్లు. అది 4 lakhs crores. చతుర్లక్ష కోటి యోగిని సహిత అసితాంగ భైరవ మండలం. అసితాంగ భైరవ మండలం. అది మండలం అంటే చెప్పారు మీకు, లోకము, సమూహము అని. మరి ఎంత పరివారము అంటే 4,00,00,000 కోట్ల పరివారం. అసితాంగ భైరవ మండలం ప్రత్యక్షం. నాకు అసితాంగ భైరవ మండలం యొక్క దర్శనం కలగాలి. చూశారా? నువ్వు కైలాసానికి పోతే కైలాసంలో అందరూ కనపడతారు నీకు. అదేవిధంగా అసితాంగ భైరవ మండలం ప్రత్యక్షం బంధ బంధ సపరివారకం. బంధ బంధ సపరివారకం. అందరూ నా వశం కావాలి. చూసారా బాబు? అందరూ నా వశం కావాలి అంటే పరివార సమేతంగా అసితాంగ భైరవుడు నా వశం కావాలి. ఇప్పుడు చూడండి, ప్రధానమంత్రి వశమయ్యాడు అనుకోండి, అందరూ మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ వశమైపోతారు. ఒక ముఖ్యమంత్రి వశమయ్యాడు అనుకోండి, ఆయనకు సంబంధించిన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ వశమవుతారు. ఇదే చెప్తున్నాడు ఇక్కడ. బంధ బంధ సపరివారకం సర్వతో మాం రక్ష రక్ష. అది అసలుకి ఈ మంత్రము యొక్క ప్రధాన ఫలం ఏమిటిది అంటే రక్షణ. నీపై ఎన్ని దుష్టశక్తులు పనిచేస్తూ ఉన్నా ఈ మంత్రము నువ్వు చేసుకో. చాలామంది చేతబడి అని భయపడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, మా మీద ఏదో చేశారండి అని అపోహలు పడుతూ ఉంటారు. అది జరిగినా జరగకపోయినా నీకు ఏమాత్రం సంశయం ఉన్నా ఈ మంత్రం మీరు చేసుకోవాలి. అంటే ఏమిటిది? నువ్వు మొత్తం మంత్రమంతా చెప్పాలి. ప్రాచ్యాం దిశి అసితాంగ భైరవో దేవత హంసవాహన కృష్ణవర్ణ కమండలుహస్త అసితాంగ భైరవో బధ్నాతు భైరవమండలం. అసితాంగ భైరవ చతుర్లక్ష కోటి యోగిని సహిత అసితాంగ భైరవ మండలం ప్రత్యక్షం బంధ బంధ సపరివారకం సర్వతో మాం రక్ష రక్ష. ఇది పూర్ణ మంత్రం.